నిన్నటి దినం అనగా 17/3/2024 సాయంత్రం 4 గంటలప్పుడు బైరెడ్డిపల్లి ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా దేవదొడ్డి గ్రామంలో తీర్థం రోడ్డు దగ్గర క్రాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక ఇటియోస్ వెహికల్ అంటే ఈ మారుతి ఇటియోస్ వెహికల్ అక్కడ నుంచి వస్తున్నది. మమ్మల్ని చూసేసి వాళ్ళు దిగి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే అంటే మా ఎస్ఐ వాళ్ళకి సంబంధించి వాళ్ళ పోలీస్ వాళ్ళని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వెంటనే మా వాళ్ళు చేంజ్ చేయడం జరిగింది. అందులో ఒక అతను పారిపోవడం జరిగింది. ఇతను చెన్నారెడ్డి అనే అతను దొరికినాడు. ఇతని సంబంధించి ఇతనిదే వెహికల్ అంటే ఈ మారుతి ఎటియోస్. ఈ వెహికల్లో నియర్లీ ఒక 20 బాక్సెస్ కర్ణాటక లిక్కర్ ఒరిజినల్ ఛాయస్ సంబంధించి తీసుకొని రావడం జరుగుతుంది. అక్కడ డిక్కీలో పెట్టుకొని అతను శ్రీనివాస అక్కడ వైన్ షాప్ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. ఈ 20 బాక్సెస్ సంబంధించి అంటే నియర్లీ 20 యొక్క సాచెట్స్ అంటే ఈ యొక్క కర్ణాటక సంబంధించిన సాచెట్స్ అన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం టోటల్గా ఇతని మీద చెన్నారెడ్డి పైన గంగవరం పిఎస్ లిమిట్స్లోను ఇతని యాక్చువల్గా గంగవరము ఇతని పైన నియర్లీ ఒక 5 కేసెస్ ఉన్నాయి. ఇతని మీద ఆల్రెడీ ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇతను ఈ యాక్టివిటీ కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇతనుతో పాటు ఈ బైరెడ్డిపల్లికి సంబంధించిన చోటు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ చోటు అనే వ్యక్తి కూడా ఇతనితో కలిసి ఇద్దరు కలిసి ఈ వ్యాపారము అంటే కర్ణాటక నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతున్నది. అన్ని చోట్ల ఇవ్వడం జరుగుతుంది. నిన్న మా వాళ్ళు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. అతను అతను కూడా పట్టుకొని విచారిస్తాం. మాకు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పోలీస్ శాఖ తరఫున వీటిపైన అన్నిటిపైన అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ కర్ణాటక మద్యం సప్లై చేసే వాళ్ళపైన చాలా కఠినంగా ఉంటాం. వాళ్ళపైన కేసెస్ నమోదు చేసి కఠినంగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి మేము రిక్వెస్ట్ చేసేదంటే ఎవరు కూడా ఈ కర్ణాటక సంబంధించిన మద్యాన్ని ఏపీలో ఈ ఎలక్షన్ టైం సంబంధించి ఎవరు కూడా చేయొద్దని మనవి చేస్తున్నాం. ఒకవేళ అట్లా చేసినట్టయితే వారిపైన నిఘా ఉంచి వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటాం. 56,000కు కొన్నాడు సంబంధించి ఇక్కడ దాని ఎక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. దాన్ని ఎంతైనా అమ్ముకోవచ్చు ఇక్కడికి వచ్చిన